ప్రభునామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మెల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములండి. అందరికీ వందనాలు. సంఖ్యాకాండము 21వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుతాను. తరువాత ఇశ్రాయేలీలు సాగి ఓబోతులో దిగిరి. ఓబోతులో నుండి వారు సాగి సూర్యోదయ దిక్కున అనగా మోయాబు ఎదుట అరణ్యమందలి ఈయే అబారీమునొద్ద దిగిరి. అక్కడ నుండి వారు సాగి జెరదు లోయలో దిగిరి. అక్కడ నుండి వారు సాగి అమోరీల పొలిమేరల నుండి వచ్చి ప్రవహించి అరణ్యమందు సంచరించు అర్నోను అద్దరిని దిగిరి. అర్నోను మోయాబీయులకును అమోరీయులకును మధ్య నుండి మోయాబు సరిహద్దు. ఇక్కడ వీళ్ళ ప్రయాణాన్ని మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీల యొక్క ప్రయాణం. ఓబోతులో దిగారు. ఓబోతు నుండి ఈయే అబారీమునొద్ద దిగారు. అక్కడ నుండి జెరదు లోయలో దిగారు. అక్కడ నుండి సాగి మోయాబు సరిహద్దులోనికి వచ్చారు. ప్రయాణాన్ని మనం చూస్తున్నాం. వాళ్ళు ప్రయాణంలో ఉన్నారు ఇశ్రాయేలీలు. ఈనాడు మనము కూడా ప్రయాణంలోనే ఉన్నాం. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదివితే, మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి అని హెచ్చరిస్తారు ఆయన. అక్కడ మనము పరదేశులమై ఉన్నాం. పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడపాలి అంటారు. భయముతో గడపాలి. ఇంకా 2వ అధ్యాయంలో మనం చూస్తే 2వ అధ్యాయం 11వ వచనాన్ని చూస్తే, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్ని జనుల మధ్యలో మంచి ప్రవర్తన కలిగి దేవుని మహింపరిచే విధంగా నడుచుకోండి అంటారు. హెబ్రీ పత్రికలో పౌలు గారు 12:2 అంటారు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడును నైనా యేసు వైపు చూచుచు ఓపికతో ఈ పందెపు రంగమందు పరుగుపడదాము అంటారు. దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం కొరకు, ఆ బహుమానాన్ని పొందడానికి గురి వద్దకే పరుగు పెడదాం అని ఫిలిప్పీ పత్రిక 3:14లో పౌలు గారు తెలియపరుస్తారు. కాబట్టి ప్రయాణంలో ఉన్నాం. ఈ లోక యాత్రలో ఈ లోకాన్ని నుంచి పరలోకానికి ప్రయాణం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రయాణంలో ఉన్నటువంటి మనం ఏ రీతిగా నడుచుకోవాలో పరిశుద్ధ లేఖనం చెప్పిన విధంగా మనం నడిస్తే మనకెంతో ప్రయోజనం. ఇంకా మన భాగంలో చూస్తే 14వ వచనం నుంచి చూస్తే, కాబట్టి యెహోవా సుడిగాలి చేతనైనట్టు వాహేబును అర్నోనులో పడు ఏరులను 6 దేశ నివాస స్థలమునకు తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపముగా ప్రవహించు ఏరుల మడుగులను పట్టుకొనెనను మాట యెహోవా యుద్ధముల గ్రంథములో వ్రాయబడి ఉన్నది. అంటే దేవుడే
ఆ ప్రాంతాలన్నీ, వీళ్ళు ప్రయాణం చేసిన ప్రాంతాలన్నీ, అక్కడ ఉన్నటువంటి ఏరులను, అక్కడ ఉన్నటువంటి మడుగులను దేవుడే సుడిగాలి చేత ప్రయాణం చేశాడు అన్నట్టు ఇశ్రాయేలుల చేతికి వాటన్నిటిని అప్పగించారు. అప్పగించినటువంటి ఈ సందర్భం యెహోవా యుద్ధముల గ్రంథములో వ్రాయబడి ఉంది అంటారు. యెహోవా యుద్ధముల గ్రంథము అంటే ఇశ్రాయేలీయులు చేసినటువంటి యుద్ధాలు, ఆ యుద్ధములన్నిటినీ ఒక గ్రంథములో గ్రంథస్థం చేసినట్టు మనం చూస్తున్నాం. దాని పేరేంటంటే యెహోవా యుద్ధముల గ్రంథము. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడి ఉన్నది కదా. ఇక్కడ యాషారు గ్రంథము అన్నారు. సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. యోధా వారికి అభ్యాసము చేయవలనని దావీదు సౌలును గూర్చియు అతని కుమారుడైన యోనాతానును గూర్చియు ధనుర్గీతం ఒకటి చేసి దానిని బట్టి విలాపము సలిపెను. అది యాషారు గ్రంథమందు లిఖింపబడి ఉన్నది. ఇక్కడ యెహోవా యుద్ధముల గ్రంథము అని చెప్పబడిన ఈ గ్రంథం, ఇదిగో ఈ యెహోషువ 10వ అధ్యాయంలో, సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయంలో ఉన్న యాషారు గ్రంథమే అని చెబుతారు. కాబట్టి ఈ గ్రంథములు యూదుల దగ్గర అప్పుడు ఉండేవి. అవన్నీ బైబిల్ గ్రంథంలో చేర్చబడలేదు. అవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో చేర్చబడలేదు. తర్వాత మనం చూస్తే వాళ్ళక్కడ స్తుతించినట్టు, ప్రార్థించినట్టు మనకు కనబడుతుంది. మనం ప్రార్థన చేయడం మాత్రమే కాదు, స్తుతులు చెల్లించడం కూడా చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఎందుకు పాడుతున్నారు అని మనం చూస్తే, అక్కడ వాళ్ళకి నీళ్లు దొరికాయి. అరణ్యంలో ఉన్నటువంటి వారికి మళ్ళీ మంచి నీళ్లు దొరికాయి. 16వ వచనాన్ని మనం చూస్తే, అక్కడ నుండి వారు బెయేరుకు వెళ్ళిరి. యెహోవా జనులను పోగు చేయము, నేను వారికి నీళ్లనిచ్చేదనని మోషేతో చెప్పిన బావి అది. అప్పుడు ఇశ్రాయేలీయులు ఈ పాట పాడారు. బెయేరు అనే చోటుకి, బెయేరు అంటే హెబ్రీ భాషలో బావి అని అర్థం. అంటే దేవుడు వారికి మంచినీళ్ళు ఇచ్చారనమాట. అయితే ఇక్కడ మంచినీళ్ళు ఏమీ చేయకుండా మాత్రం దొరకలేదు. ఇక్కడ మంచినీళ్ళు వాళ్ళు సంపాదించుకోవడానికి కృషి చేయాల్సి వచ్చింది. ఇక్కడ ప్రభు అంటారు, జనులను పోగు చేయి, నేను వారికి నీళ్ళు ఇస్తాను అని చెప్పారు. ఇక్కడ మనం చూస్తే 17వ వచనం నుంచి, అప్పుడు ఇశ్రాయేలీయులు ఈ పాట పాడిరి. బావి ఉబుకుము, దాన్ని కీర్తించుడి. బావి ఏలికలు దాన్ని తవ్విరి. తమ అధికార దండముల చేతను
కర్రల చేతను జనుల అధికారులు దాన్ని త్రవ్విరి. ఇక్కడ ఈ పాటలో వాళ్ళు ఆనందంతో పాడుతున్నారు. ఇక్కడ ఈ పాటలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ కూలీలు తవ్వలేదు. ఇక్కడ కూలీలు తవ్వలేదు. మరి ఎవరు తవ్వారు? ఏలికలు తవ్వారు. ఎవరు తవ్వారు? ఏలికలు తవ్వారు. ఏలికలు తమ దండముల చేత, అధికార దండముల చేత, కర్రల చేత జనుల అధికారులు దాన్ని త్రవ్వారు అంటున్నాడు. జనుల అధికారులు దాన్ని త్రవ్వారు. ఇక్కడ వీళ్ళు పాట పాడుతున్నారు. ఎందుకంటే దేవుడు వాళ్ళకి నీళ్ళు ఇచ్చారు. బావి పైకి ఉబుకు అంటున్నారు. ఈ బావిని ప్రజల యొక్క నాయకులు తవ్వారు. వారి అధికార దండాలతో, వారి చేతి కర్రలతో దీనిని త్రవ్వారు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇంతకు ముందు ప్రభు వాళ్ళకి నీళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏ పని చేయలేదు. అవంతట అవే ఒకసారి కొట్టినప్పుడు, బండను కొట్టినప్పుడు నీళ్లు ప్రవహించాయి. కొట్టబడిన బండలో ఉండే నీళ్లు అవంతట అవే ప్రవహించి వచ్చాయి. వాళ్ళ త్రవ్వే పని లేదు. ఇక్కడైతే పని చేయాలి, కృషి చేయాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, అధికారులు తమ దండముల చేత, కర్రల చేత, ఏలికలు దాన్ని త్రవ్వారు. ఏలికలు, అధికారులు తవ్వారు. తమ దండముల చేత, తమ కర్రల చేత త్రవ్వారు అంటున్నారు. ఇక్కడ పెద్దలు వినియోగించినటువంటి సాధనాలు పారలు కాదు, లేదా పొలుగులు కాదు. కర్రలతోనే, తమ దండముల చేతనే ఆ నీళ్లు పైకి తీసుకుని వచ్చినట్టు రాయబడి ఉంది. అంటే ఇక్కడ దాగి ఉన్నటువంటి ఆ జలములు అధికారులకు దొరికినాయి. కాబట్టి వాళ్ళే త్రవ్వారు. ఒకవేళ బహుశా ఆ జలములు లోతుగా ఉండలేదేమో, అందుకే కర్రల చేత వాళ్ళు త్రవ్వారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని వాక్యం, అందులో ఉండేటువంటి లోతు, అందులో ఉండేటువంటి రహస్యాలు అలా చదివితే అర్థమవో. దాన్ని వివరించి చెప్పేవారు కూడా కావాలి. భక్తులు దాన్ని త్రవ్వి పైకి తేవాలి. బైబిల్లో ఎన్నో రత్నాల గని. బైబిల్ పై చదివే వాళ్ళకి దొరకవు. కొంత కృషి చేయాలి. వాక్యాన్ని తెరచి వెదకి, కీర్తనకారుడు అన్నట్టు 119వ కీర్తనలో 162వ వచనాన్ని మనం చదివితే, విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. దేవుని మాటలను బట్టి ఏం చేస్తున్నాడు భక్తుడు? సంతోషిస్తున్నాడంట. ఎప్పుడు ఎలా సంతోషిస్తున్నాడు? విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వలె. ఇశ్రాయేలు యుద్ధం చేసిన తర్వాత, యుద్ధంలో జయం పొందాక వెళ్ళి ఆ దేశస్థుల సొమ్మును దోచుకోవాలి. ఎవడు వెళ్ళి తెచ్చుకుంటాడో వాడిదే. ఎవరు వెళ్ళి తెచ్చుకుంటారో వాడిదే. సోమరిగా ఉన్నవాడికి దొరకదు అది.
వెళ్ళి తెచ్చుకోవాలి. దోపుడు సొమ్ము అంటే వెళ్ళి ఎగబడి తెచ్చుకోవాలి. తొందర లేకపోతే అది దొరకదు. తొందర లేకపోతే దొరకవు. ఇక్కడ నీళ్లున్నాయి కానీ దాన్ని వాళ్ళు కర్రలను ఉపయోగించి త్రవ్వి బయటికి తీసుకొచ్చారు. యేసుక్రీస్తులో కూడా బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు గుప్తములై ఉన్నాయి. కొలస్సీ పత్రిక 2:3 ప్రకారం. కాబట్టి విశ్వాసి యేసుక్రీస్తులో ఉన్నటువంటి గుప్తమైన దాన్ని కనుగొని త్రవ్వి అది వెలుగులోకి తెచ్చుకుని అనుభవించాలి. అంటే బావి ఉబుకు అంటున్నారు వీళ్ళు. అంటే ఏంటి? ఇక్కడ పురికొల్పడాన్ని చూస్తున్నాం. ఇక్కడ పురికొల్పబడతా ఉన్నారనమాట. బావి నీళ్లు పైకి ఉబకాలంటే ఇంకా త్రవ్వండి అని చెప్పాలి కదా, పురికొల్పాలి కదా. ఇక్కడ బావి ఉబికేటట్టు చేయాలంటే వారిని పురికొల్పుతున్నారన్నమాట. కాబట్టి దండములతో, కర్రలతో వాటిని తవ్వారు. తవ్వితే పైకి ఉబుకుతాయి. కాబట్టి నీళ్లు రావాలంటే త్రవ్వాలి. అలాగే ఈనాటి పెద్దలు, దైవజనులు, దేవుని సేవకులు ఆ నీళ్లు వచ్చే విధంగా, ప్రజలకు అర్థమయ్యే విధంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం బోధించాలి. అందుకే ఒకరినొకరు హెచ్చరించాలి అంటాడు పౌలు గారు. ఒకరినొకరు హెచ్చరించాలి. పేతురు గారు కూడా తన 2వ పత్రికలో, 2వ పత్రిక 1వ అధ్యాయం 12 నుంచి మనం చదివితే, కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను, వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయుటకు సిద్ధంగా ఉన్నాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో దైవ సత్యాలు ఎరిగినటువంటి ప్రజలైనా, సత్యంలో స్థిరపరచబడిన ఈ వీటిని గురించి వాక్యాన్ని మనం బిడలకి, దేవుని ప్రజలకు జ్ఞాపకం చేస్తూ ఉండాలి. ఇక్కడ పేతురు గారు అంటున్నారు, మీరు సత్యమందు స్థిరపరచబడ్డారు. ఈ రక్షణను గూర్చినటువంటి వాక్యాలన్నీ మీరు అంగీకరించారు, సత్యమందు స్థిరపరచబడ్డారు. అయినా వీటిని ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. దేవుని ప్రజలకు వాక్యం తెలియదని కాదు, కానీ దేవుని సేవకులు ఎప్పటికప్పుడు దేవుని వాక్యాన్ని వారికి జ్ఞాపకం చేయాలి. దేవుని వాక్యాన్నే చెప్పాలి. ఇంకా 13-14 వచనాలు మనం చూస్తే, మరియు మన ప్రభువుని యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి, నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేస్తానంటున్నట్టు. బ్రతికినంతకాలం నేను మీకు బోధిస్తానే ఉంటాను, చనిపోయిన తర్వాత కూడా వీటిని మీరు నిత్యము జ్ఞాపకం చేసుకునేటట్లు జాగ్రత్త చేస్తాను అంటున్నాడు. కాబట్టి దేవుని జనులు, దైవజనులు దేవుని ప్రజలకి వాక్యాన్ని చెప్పాలి, వాక్యాన్ని నిత్యము జ్ఞాపకం చేయాలి. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూస్తే, పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకొనవలెనని విషయమును మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలు, అపోస్తలుల ద్వారా యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి ఆజ్ఞలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మీరు జ్ఞాపకం చేసుకోవాలనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనస్సులను నేను పురికొల్పుతున్నాను, రేపుతున్నాను, మిమ్మల్ని మరల ఉజ్జీవింప చేస్తున్నాను అంటున్నారు. కాబట్టి ఇలాగ పురికొల్పి పెద్దలు దేవుని ప్రజల్ని సరైన విధానంలో నడిపించాలి.
కాబట్టి సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు వాక్యము ద్వారా మనం హెచ్చరిస్తూ ఉండాలి. పెద్దలే కాదు, సంఘంలో ఉన్నటువంటి సహోదర సహోదరులందరూ ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు మనం చూస్తే, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. ఇక్కడ ప్రభువు మోషేతో అంటున్నారు, జనులను పోగు చేయి, నేను వారికి నీళ్ళిస్తానని మోషేతో చెప్పినటువంటి బావి ఇది అంటారు. మోషేతో చెప్పినటువంటి బావి. జనులను పోగు చేయి, నేను వారికి నీళ్ళిస్తాను అని మోషేతో చెప్పిన బావి అది అని 16వ వచనం మనం చదువుతాం. దేవుడు ఉచితంగా ఇచ్చే నీరు కాబట్టి వాళ్ళందరూ పోగుపడితే దేవుడు వారికి అంటే ఐక్యతను సూచిస్తూ ఉంది. ఇక్కడ ఉచితంగానే ఇస్తాడు, వారు ఐక్యతతో కలిసి రావాలి. ఇంకా తర్వాత మనం చూస్తే వాళ్ళు కీర్తిస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. ప్రార్థన చేయాలి, ప్రార్థనలో కూడా మనం దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లించాలి. ప్రార్థనలో మనం దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. అందుకే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో పౌలు గారు ఏమన్నారు చూడండి, దేనిని గూర్చి చింతపడకూడదు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. ఇక్కడ ప్రార్థన ఉంది. బావి ఊబుకు అని అడిగారు అంటే బావికి ప్రార్థించమని కాదు, దాని జలములు పైకి రావాలని ప్రార్థించారన్నమాట. ఆ తర్వాత స్తోత్రం చేశారు, పాట పాడారు. కాబట్టి మనం కూడా ప్రార్థించాలి, ప్రభును స్తుతించాలి. ఆయన చూపినటువంటి మేళ్లకు ప్రతిగా మనం దేవుని స్తుతించాలి. ఎందుకంటే ఈ లోకం ఒక అరణ్యం. ఈ అరణ్యంలో ఉన్నటువంటి బావి మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన వాక్యం. భక్తులైనటువంటి మనం ఆయన జలములైన వాక్యాన్ని అనుభవించి నిత్యము మనం దేవుని స్తుతించాలి. కాబట్టి నిత్యము మనం ఎప్పుడు ప్రార్థన చేసినా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అప్పుడు మనం ప్రార్థించాలి. ఇంకా మనం చూస్తే అధికారులు దండము చేత దాన్ని త్రవ్వారు. అంటే త్రవ్వలసిన వాళ్ళు ఎవరు? అధికారులు. అంటే అధికారులు మాదిరిగా ఉండాలి. ఈనాడు దేవుని సేవకులు, సంఘ పెద్దలు, అలాగే సీనియర్ విశ్వాసులు దేవుని గ్రంథం అనే బావిని లోతుగా త్రవ్వి లోతైన సత్యాలు సంఘస్థులకి అందించాలి. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, బాగుగా పాలన చేయి పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఉంచాలి. విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడేవారు అంటున్నాడు. కాబట్టి ప్రయాసపడి దేవుని వాక్యాన్ని ప్రతి వారికి అందించాలి. దేవుని మందిరానికి వచ్చేవారు సంతృప్తి చెందేటట్లుగా దేవుని సంఘంలో ఆయన ఇచ్చేటువంటి ఆనంద ప్రవాహంలోనిది వారికి త్రాగించాలి. కాబట్టి సంఘ నాయకులు, కాపరులు, ఉపదేశకులు సంతృప్తికరమైనటువంటి ఉపదేశాలను ప్రజలకు అందించాలి. ఇంకా మనం చూస్తే 21 నుంచి 35 వరకు 21 నుంచి 35 వరకు మనం చూస్తే ఇశ్రాయేలీలు అమోరీల రాజు అయిన సీహోను వద్దకు దూతలను పంపించారట. అయ్యా, మమ్మల్ని మీ దేశంలో బడి వెళ్ళనివ్వండి, మేము పొలములకైనను ద్రాక్ష తోటలకైనను పోము, బావుల నీళ్లు త్రాగము, మీ పొలిమేరలు దాటే వరకు రాజమార్గంలోనే నడిచిపోతాము అని అతనితో చెప్పించారు.
అయితే సీహోను ఇశ్రాయేలు తన పొలిమేరల్ని దాటనివ్వలేదు. ఆ సీహోన్ అనే రాజు ఏం చేశాడంటే సమస్త జనమును కూర్చుకొని ఇశ్రాయేల్ని ఎదుర్కొని అరణ్యంలోనికి వెళ్ళి యాహాజుకు వచ్చి ఇశ్రాయేల్తో యుద్ధం చేశాడు. ఇశ్రాయేలు వారిని కత్తి వాత చేత హతము చేసి వారి దేశాన్ని అర్నోను మొదలుకొని ఎబ్బోకు వరకు అనగా అమోనీల దేశం వరకు స్వాధీనం చేసుకున్నారు. అమ్మోనీయుల పొలిమేరలు చాలా ఎత్తైనవి, దుర్గములు అంటే కోటలు అన్నమాట. అయినా సరే ఇశ్రాయేల్ ఆ పట్టణాలన్నింటినీ పట్టుకున్నారు. ఇశ్రాయేలు అమోరీల పట్టణాలన్నిటిలో హెష్బోనులోను దాని పల్లెల్లోనూ దిగారు. హెష్బోన్ అనేది అమోరీల రాజు అని సీహోను పట్టణం. అంతకుముందు వాడు ఆ రాజు మోయాబు రాజుతో యుద్ధం చేసి దాన్ని అంతా ఆక్రమించి పట్టుకున్నాడు. కాబట్టి ఇక్కడ యుద్ధం ఎందుకంటే అసలు ప్రభు చెప్పిన మాట ఏంటంటే అబ్రహాం గారితో అమోరీల అక్రమము ఇంకా సంపూర్తి చేయబడలేదు, నీ 4వ తరం వారు వెళ్తారు అంటాడు ఆదికాండం. అమోరీల సంగతి మనం ఆలోచన చేస్తే సంఖ్యాకాండం 13లో వెళ్ళి చూసొచ్చి అమ్మో వాళ్ళు చాలా బలాఢ్యులు, బలవంతులు, మేము వెళ్ళలేం, మేము వాళ్ళని జయించలేం అన్నారు. ఆమోసు గ్రంథంలో కూడా అమోరీయుల యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పబడింది, వాళ్ళెంత బలవంతులు. ఆమోసు గ్రంథం 2:9-10 వచనాలు, 2వ అధ్యాయం. దేవదారు వృక్షం అంత ఎత్తైన వారు, సింధూర వృక్షం అంత బలము గలవారు అయిన అమోరీయులను వారి ముందర నిలవకుండా నేను నాశనము చేసి తిని కదా, పైన వారి ఫలాన్ని క్రింద వాళ్ళ వేరును మూలాన్ని నేను నాశనం చేశాను కదా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించాను కదా, అమోరీయుల దేశాన్ని మీకు స్వాధీనపరచాలని 40 సంవత్సరముల అరణ్యమందు మిమ్మల్ని నడిపించి తిని కదా అంటారు ప్రభు. వాళ్ళు దేవదారు వృక్షం అంత ఎత్తైన వాళ్ళు అంట, సింధూర వృక్షం అంతా బలమైన వాళ్ళు. కాబట్టి అలాంటి రాజుల మీద దేవుడు వారికి గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఆ రాజును జయించడం చుట్టూ ఉన్నటువంటి రాజ్యాల వారికి భయం కలిగింది. సంఖ్యాకాండం 22:2-3 వచనాలు చూస్తే, సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీలు అమోరీలకు చేసినదంతయు చూచెను. జనము విస్తారముగా ఉన్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీయులు ఇశ్రాయేలీలకు జంకిరి. ఇంకా యెహోషువ గ్రంథంలో కూడా మనం చూస్తాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 10-11 వచనాలు మనం చదివితే, మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోచేసెను, యొర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకు ఓగునకు మీరేమి చేసితురో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసితురో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుష్యులకైనను ధైర్యమే మాత్రము ఉండదు. ఇలాంటి గొప్ప రాజుల మీద దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడు. అమ్మోనీయుల రాజు అయినటువంటి ఆ రాజు దగ్గరికి దూతలను పంపి, మమ్మల్ని మీ దేశం నుంచి వెళ్ళని అని చెప్పిన ఆ రాజు సమ్మతించకుండా బయలుదేరి వచ్చాడు. ఇశ్రాయేలీలు వారందరినీ కత్తి వాడి చేత హతము చేశారు. ఇంకా మనం చూస్తే ఈ అధ్యాయంలో 33వ వచనం నుంచి మనం చూస్తే, వారు తిరిగి బాషాను మార్గముగా వెళ్ళినప్పుడు బాషాను రాజు అయినటువంటి ఓగును అతని సమస్త జనమును ఎద్రయీలో యుద్ధము చేయుటకు వారిని ఎదుర్కొని బయలుదేరగా, యెహోవా మోషేతో ఇట్లనెను, అతనికి భయపడకము, నేను అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించింది.
నీవు హెష్బోనులో నివసించిన అమోరీల రాజు అయిన సీహోనుకు చేసినట్టు ఇతనికిని చేయుము. కాబట్టి దేవుడు తన ప్రజల క్షేమాన్ని కోరుతూ తన ప్రజలను తన ఇష్టానుసారంగా నడిపించేవాడు, వారికి తోడై ఉండి వారికి అత్యధికమైనటువంటి విజయాలు దయచేసేవాడు. కాబట్టి ఒక్కడైనా శేషించకుండా ఆ సమస్త జనులను హతము చేసి స్వాధీనపరుచుకున్నారు. కాబట్టి ఇద్దరు రాజుల్ని వాళ్ళు జయించారు. ఈ అధ్యాయంలో 4 విషయాలు మనం చూస్తున్నాం. ఒకటి, ఎత్తబడిన సర్పం, ఇత్తడి సర్పం. ఇది క్రీస్తు శిలువ వేయబడినటువంటి ఆ సందర్భాన్ని సూచిస్తూ ఉంది. అలాగే ఈనాడు మన రక్షణ కొరకు యేసుక్రీస్తు శిలువలో, ఆనాడు మోషే ఇత్తడి సర్పాన్ని ఎలా ఎత్తాడో, ఈనాడు శిలువలో మన పాప శాప భారాన్ని భరించి, పాపిగా గ్రహించి, పాపము లేని ఆయన, మన పాపం ఆయన మీద వేయబడినప్పుడు పాపి అయిపోయాడు. వాళ్ళని విడిపించి వాళ్ళని రక్షించినట్టు ఈనాడు మనం కూడా మన పాపాల నుంచి విడిపించారు. మొదటిది. రెండవది జలములు, అంటే నీరు అన్నమాట. ఉబికిన నీరు పరిశుద్ధాత్మకు సూచన. యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణుడైన తర్వాత, ఖచ్చితంగా ఆయన తిరిగి లేచిన తర్వాత 50వ రోజున పరిశుద్ధాత్ముడు భూమి మీదకి పంపబడ్డారు. ఆయన మనకు పరిశుద్ధాత్మనిచ్చారు. మూడవది ఆనందం. ఎందుకంటే వాళ్ళు కీర్తన పాడారు, పాట పాడారు. ఎప్పుడు పాటలు పాడతాం? ఆనందంగా ఉన్నప్పుడే. అలాగే వారికి ఆనందం దేవుడిచ్చాడు, అందుకే పాట పాడారు. నాలుగవది, యుద్ధములో జయం పొందారు. ఇలాగే మన జీవితాల్లో కూడా సాగాలి. మొదటిగా మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువను, ఆ శిలువను బట్టి, ఆయన బలిని బట్టి, ఆయన శిలువలో మన కొరకు చిందించిన రక్తాన్ని బట్టి మనం రక్షణ పొంది, ఆ రక్షణకు ముద్రగా పరిశుద్ధాత్మను కలిగి ఉండి, ఈ ఆత్మ కలిగినటువంటి నిశ్చయత, ఆత్మ ఇచ్చేటువంటి నిశ్చయతతో మనం రక్షణలో, ఆ రక్షణను కొనసాగుతూ, దానిలో ఉండే ఆనందాన్ని పొందుకుంటూ. నాలుగవదిగా, ఎన్నో యుద్ధాలు. ఈ ఆత్మీయ యాత్ర అంతా యుద్ధమే, నిత్యము పోరాటమే. మనం పోరాడేది శరీరులతో కాదు అని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో చెప్పబడినట్లు, దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఈ యుద్ధంలో తప్పక మనం విజయం సాధించాలి. ఇదే మన ఆత్మీయమైనటువంటి యాత్ర. అందుకే తిమోతి మొదటి పత్రికలో పౌలు గారు అంటారు, తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై, నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. ఈ మంచి పోరాటము పోరాడాలి. మనం చేసేది మంచి పోరాటం, సద్యుద్ధం. కాబట్టి ఈ 4 గొప్ప వనరులు, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువలో చేసిన త్యాగం, ఆయన మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ, మన హృదయంలో ఆయన ఉంచినటువంటి రక్షణానందం, వీటిని కలిగి మనం ఈ లోకంలో సద్యుద్ధం చేద్దాం. దేవుని బిడలగా, దేవుని సొత్తుగా, ఆయన పక్షాన మనం రోషం కలిగి జీవిద్దాం. ఇది ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. దేవుడు ఈ వర్తమానాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.